అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేసారు. ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఇక అది మెల్లగా మెల్లగా తెలంగాణ ప్రాజెక్ట్ కదా, ఇప్పుడు పట్టుకున్న లేడు, దాన్ని మాట్లాడిన లేదు, అయ్యలేదు, అవ్వలేదు. ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేశారు. దానికి కాలువలు లేవు, నీళ్లు రావు, పొలాలు పారాయి, కృష్ణానది నీళ్లు వస్తుంటాయి, గేట్ల ద్వారా పోతుంటాయి. ఎప్పటి వరకు ఈ తతంగం 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం. ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే చేసి నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదిరాలు వేసిండు. కలవకుర్తి, మన్ను, మశాను, రకరకాల పునాదిరాలు వేసుకుంటూ ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదిరాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానికా, సూస్తానికా, ఏం లాభము, ఈ రాళ్ళని కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడమని అయితే భయం అనేది నేను నవ్వేది, జనం చప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలేదు. తత్ఫలితం ఏంది? నెట్ రిజల్ట్. వాట్ వాజ్ ద నెట్ రిజల్ట్?